అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 27వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అమావాస్య, నక్షత్రం అశ్విని, కరణం చతుస్పద, పక్షం కృష్ణపక్షం, యోగం ప్రీతి, రోజు ఆదివారం. జన్మరాశి మేషరాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:08 నుండి 6:01 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:53 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 27వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృషభ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఉంటాయి. వృషభ రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశి వారికి ఆదివారం నాడు ఈ రోజు మీరు సొంతంగా మందులేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది. ఏ మందు అయినా తీసుకునేటప్పుడు డాక్టర్ని అయితే సంప్రదించండి. లేకపోతే డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఒక దానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని అయితే నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. ఈ రోజు మీ ప్రేమైన వారు వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరిబిక్కిరి కావచ్చు. మీకు కావాల్సిందల్లా మనసు విప్పి అన్ని విషయాలు మాట్లాడుకోవడమే. మీరు మనసులో ఏమనుకుంటున్నారో అదే చెప్పటం కూడా చాలా ముఖ్యం. ఈ రోజు మీరు పనిని సకాలంలో పూర్తి చేయలేరు. దానివల్ల మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా ఈరోజు కొంచెం నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వ్యాపారాల్లో ఆశించిన రీతిలో ఈరోజైతే రాణించవు. నిరుద్యోగ ప్రయత్నాలు ఈరోజు నత్తనడుకునే సాగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగం కొంచెం గందరగోళ పరిస్థితులు అయితే ఉంటాయి. కుటుంబం మొత్తం దృష్టి పెట్టడం వల్ల పిల్లలకు ఈరోజు గొప్ప రోజుగా ఉంటుంది. వారు ఆటపాటలు కుటుంబం మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తుంది. కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం మరియు కొత్త వ్యక్తులను కలుసుకోవడాన్ని మీరు ఇష్టపడతారు. అయితే మీ ప్రయాణ కలలు కొంతకాలం పక్కన పెట్టడం మంచిది. వ్యాపారవేత్తలు తమ బిజినెస్ ప్లాన్లో భారీ పురోగతి ఈరోజైతే సాధిస్తారు. ముందస్తు జాగ్రత్త చర్యలు ఏవైనా సమస్యలు చోటు చేసుకుంటే వాటిని ఎదుర్కోవడానికి సాయపడతాయి. ఈ రోజు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కష్టపడి చదవాలి మరియు నిరంతరం తమ చదువును రిపీట్ చేసుకుంటూ ఉండడం మంచిది. టీచర్లు ఈరోజు సెమినార్లు లేదా వర్క్షాపులకు హాజరు కావడంలో బిజీగా ఉంటారు. ఇవి తర్వాత వారి బోధనలో సాయపడవచ్చు. మీరు ఈరోజు వారసత్వపు ఆస్తినైతే పొందవచ్చు. మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈరోజైతే ప్రారంభమవుతుంది. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్ళి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది.
ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశము ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. ఆఫీస్లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది. తొందరగా పని పూర్తి చేసుకోవటం, తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది. ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది. వృషభరాశి వారికి ఆదివారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృషభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. పరిహారం వచ్చి సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజు సీసాని నీరు నింపి ఉంచండి. వ్యాధిరహిత జీవితం కోసం మీ స్నానపు నీటిని ఈ నీటిని కలపండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.